ఎండోమెట్రియోసిస్ సమస్య గురించి కూడా చాలా వింటూనే ఉన్నారనమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న కపుల్స్ లో ప్రెగ్నెన్సీ రావడం డిఫికల్టీ ఉన్నప్పుడు అలాంటి కపుల్స్ లో మనము 20-25% కాజెస్ లో ఎండోమెట్రియోసిస్ అనే సమస్య గమనించడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎండోమెట్రియోసిస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో కూడా సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉన్న కపుల్స్ లో అండ్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళకు కూడా ఇనీషియల్ ట్రీట్మెంట్స్ IUI మల్టిపుల్ సైకిల్స్ చేశాక ఫెయిల్ అయింది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్ కి మనం IVF అనేది ట్రీట్మెంట్ ఆప్షన్ లాగా ఇస్తామన్నమాట. అండ్ థర్డ్ రీజన్కి వచ్చినట్టయితే మనం PCOS సమస్యతో బాధపడుతున్న వీళ్ళలో ఏంటి అంటే మెయిన్ గా వీళ్ళకు ఫాలికల్ పెరగడంలో ఇబ్బంది ఉంటది అనమాట. అంటే వీళ్ళకు మంత్లీ ఎగ్ అనేది అదంతకదే రిలీజ్ అవ్వదన్నమాట చాలా మటుకు. సో వీళ్ళలో మనము ఫాలికల్ పెరగడానికి టాబ్లెట్స్ అనేవి పెట్టాల్సిన అవసరం రావచ్చు. కొంతమందిలో టాబ్లెట్స్ తోటి రెస్పాన్స్ లేదు అన్నప్పుడు ఇంజెక్షన్స్ అనేది పెట్టాల్సిన అవసరం రావచ్చు అనమాట.